Today, Hyderabad is contributing, airport is contributing 17% growth rate. Single factor. సరే మళ్ళీ ఆ ఎకో సిస్టంలోగా అవుటర్ రింగ్ రోడ్, నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ, బీటీ, ఫార్మా, ఫైనాన్స్ అన్నీ వచ్చాయి. అది అయిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చింది. అప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ రాలా, తర్వాత ఫాలో అయ్యాను. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మోస్ట్ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ వచ్చి అన్నీ వచ్చాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ మనం పోయి నేను చూశాను. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ తయారయ్యే పరిస్థితికి వచ్చి సెకండ్ టర్మినల్ అయితే మనది బెస్ట్ టర్మినల్. మనం డబ్బులు అంటున్నాం, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు. దాంట్లో గవర్నమెంట్ బెనిఫిట్ వస్తాం. ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎకానమీ ఆఫ్ కర్ణాటక. విఐపి లాంచ్ అవన్నీ చూస్తే గార్డెన్లో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. నా ఎయిర్పోర్ట్ హెస్ బికమ్ ఏ ఎక్స్పీరియన్స్ సెంటర్, నాట్ ట్రావెలింగ్ ఆర్ ఇది కాకుండా. ఇలాంటివి డబ్బులు కాకుండా కంట్రీ ఈజ్ అఫోర్డబుల్. వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్కి పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. వన్స్ పబ్లిక్ పాలసీస్ ప్రాపర్గా వచ్చి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వెల్త్ జనరేషన్ వస్తుంది, వెల్త్ క్రియేషన్ వస్తుంది, అది నా రెవెన్యూ జనరేషన్ వస్తుంది. దెన్ వెల్ఫేర్ కూడా చేశాను. అది అమరావతి తీసుకొచ్చాం. ఈరోజు అమరావతి మోడల్ ఏంటి? ఏం పెట్టాము డబ్బులు ఖర్చు? ప్రతి ఒక్కరు అంటున్నాడు, ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబ్బులు తీసుకు ఖర్చు పెట్టామంట. కనీసం ఒక మనుషులకు కావాల్సింది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి. రాజకీయ కాదని అడిగిన నీకు నష్టం ఏంటంటున్నా? ఆ భూమి రైతులు ఇచ్చారు, రాష్ట్రానికి కట్టాము, నీకెందుకు అంత వస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదా? ఒక హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది, డెవలప్ చేశాం. 75% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. 75%. 67% సర్వీస్ సెక్టర్. 9.3% రెవెన్యూ ఫ్రమ్ జిఎస్టిపి బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. కాబట్టి 9.3% హైయెస్ట్ రెవెన్యూ వచ్చేది, జిఎస్టిపి కలెక్షన్ వచ్చేది, జిఎస్టీ కలెక్షన్ వచ్చేది ఫ్రమ్ తెలంగాణ బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ సెక్టర్. ఎట్లొచ్చాయి? ఇవన్నీ మర్చిపోయి ఏదంటే అడ్డంగా మాట్లాడడం, తెలిసి తెలియనితనంతో లేకుంటే మూర్ఖత్వంతో మాట్లాడితే ఒక వ్యక్తులకు సమాధానం చెప్పడం కాదు, జాతికి సమాధానం చెప్పాల్సిన తెలుగు జాతి కోసం పనులు చేస్తున్నాం తప్ప వ్యక్తుల కోసం కాదు. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి పాలసీ అది. నేనేం చెప్పాను వాళ్ళకు? ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్. ఐ గేవ్ ఎ ట్రస్ట్. మీ భూమి మీరు ఇవ్వండి. ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. మీరు ఒక విధంగా చెప్పాలంటే రాజధానికి మీరు త్యాగం చేస్తున్నారు, మీరైతే నష్టపోరు. ఒక సెంటిమెంట్ ఉంటుంది మీకు, మా పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉందని. మీ పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుంటే మీరు ఇప్పటికి ఇట్లా ఉంటారు. రాజధానికి ఇస్తే చరిత్ర తిరగరాస్తారు, మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చెప్పాను. ఒక నమ్మకం ఇచ్చారు, కొంత సఫర్ కూడా అయ్యారు. 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు